నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి ఉంది. అధికారం కోసం అందరూ దాదాపుగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. తమను మించిన వాళ్ళు లేరని, తమకు మాత్రమే ఓట్లు వేయమని చెప్పుకుంటున్నారు. వారి వారి మంచి చెడు అనేవి మన కళ్ళకు కనిపించేవి కాదు, కానీ స్పష్టంగా కళ్ళకు కనిపించే పరిణామం ఒకటి ఉంది. రాజకీయ రణక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, తదిమ రాష్ట్రంలో మనుగడలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కలిపి మరొక వైపు మోహరించాయి. విజయం ఎవరు సాధించబోతున్నారు? ఫలితం ఎలాగైనా ఉండవచ్చుగాక, కానీ రణక్షేత్రానికి బయట నిల్చుని చూస్తున్న వారికి ఈ చిత్రమైన మోహరింపు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కడిపైకి అందరూ అనైతికంగా జట్టు కట్టారే అని కొందరికి జగన్ మీద జాలి కలగవచ్చు. వాళ్ళందరూ భయంతో ఏకమయ్యేంత దుర్మార్గుడా జగన్ అని కొందరికి అనుమానం కలగవచ్చు. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి మాత్రం ఒక్కడు వర్సెస్ అందరూ. ఆ వైనంపై లోతైన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రణ వాతావరణాన్ని అభివర్ణించడానికి, తమ ప్రత్యర్థులను చులకన చేసి మాట్లాడటానికి, విలన్లుగా చిత్రీకరించడానికి ప్రధానంగా తలపడుతున్న రెండు పక్షాలు కూడా హిందూ పురాణాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కొంచెం తమాషాగా అనిపించే నిజమిది. జగన్ ఎంచుకున్నది మహాభారతం కాగా, చంద్రబాబు చెప్పేది రామాయణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను తాను అర్జునుడిగా చెబుతూ ఉంటారు. అర్జునుడిలాగా తాను ఒకవైపున ఉండి కౌరవులతో పోరాడుతున్నానని అంటారు. దుష్ట చతుష్టయంతో తలపడుతున్నానని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణన్ను ఒకే ఘాటన కట్టేస్తుంటారు. మరోవైపు చంద్రబాబు నాయుడు రామాయణం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని రావణాసురుడితో పోలుస్తుంటారు. నాయకుల సభల్లో అట్టహాసమైన నవ్వులతో తమ ప్రత్యర్థుల గురించి ఇలాంటి మాటలు వాడుతూ నాటకీయమైన డైలాగులు వల్లిస్తూ తమ విమర్శలకు మురిసిపోయే ప్రజల హర్షధ్వానాలను ఆశించడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి. వారి సభలకు వారి అభిమానులు మాత్రమే వస్తారు గనక ఇలా ప్రత్యర్థిని తిడితే వినేవారికి సంబరంగా, తిట్టిన వారికి ఆనందంగా అనిపించొచ్చు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఇప్పుడున్న రాజకీయాల్లో రావణాసురుడు ఎవరు? రావణాసురుడు అంటేనే 10 తలలున్నవాడుగా మాత్రమే మనకు తెలుసు. తమాషా ఏంటంటే 10 తలలు ప్రతిపక్షాల వైపు మాత్రమే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ తలలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ వైపు ఒకే ఒక్క తల జగన్ మాత్రమే ఉన్నారు. విపక్షాల వైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, అమిత్ షా, పురంధేశ్వరి, షర్మిల, సునీత, సిపిఐ రామకృష్ణ, రామోజీరావు, రాధాకృష్ణ తదితరులంతా ఉన్నారు. కాబట్టి రావణాసురుడు ఎవరనే ప్రస్తావన అనవసరం. పురాణాల పోలికలు తేకుండా వర్తమానం గురించి మాత్రం చెప్పుకుందాం. జగన్ ఒక్కడు ఒకవైపు ఉన్నారు, పైన చెప్పుకున్న 10 మంది మరొక వైపు ఉన్నారు. ఆ త్రాసు ఎలా నిలుస్తుంది? ఒక్కడుగా ఉన్న జగన్ అపరిమిత బల సంపన్నుడైనా అయి ఉండాలి, మరోవైపు ఉన్న 10 మంది తేలికపాటి తాలుగింజలైనా అయి ఉండాలి. కానీ వారు అలాంటి వారు కాదు కదా. నరేంద్ర మోడీ ప్రపంచాన్ని శాసిస్తున్నట్టుగా గుర్తింపు కోరుకుంటున్న ప్రధాని, దేశాన్ని గడగడలాడించే అమిత్ షా, దేశ రాజకీయాల్లో నా అంతటి సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు, సినీ హీరోగా ప్రజాదరణలో తెలుగు ప్రజల్లో తిరుగులేని పవర్ స్టార్ని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, మీడియా మొఘల్ అని పిలిపించుకునే రామోజీ కట్రా వారెవరూ చిన్న వారు కాదు. మరి తక్కెడలో ఒకవైపు 10 తలల బరువు అంతగా పెరిగిపోతూ ఉంటే, మరోవైపు ఒక్కడే అయిన జగన్ ఎలా లెక్క సరిచేయగలరు? ఆయన వద్ద ఉన్న ఒక బలం, తాను చేసిన సంక్షేమం, చేసిన పనులే గెలిపిస్తాయనే నమ్మకం మాత్రమే ఆయన్ను ఈ ఎన్నికల్లో ముందుకు నడిపిస్తోంది. నేను చేపట్టిన పథకాల ఫలితం మీ ఇంట్లో అభివృద్ధిగా మారి ఉంటే మాత్రమే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు జగన్. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత నమ్మకంగా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్లడం చాలా అరుదు. తాను ప్రారంభించిన పథకాలకు చంద్రబాబు అతిశయమైన జోడింపులు పెంచి ఇస్తానని అంటున్నా సరే, జగన్ కంగారు పడకుండా నింపాదిగా తాను ఏం చేయదలుచుకున్నానో అది మాత్రమే మేనిఫెస్టోలో చెప్పారు. కాదు ఏం చేయటానికి అవకాశం ఉందో అది మాత్రమే చెబుతున్నానని అన్నారు. ప్రజల్లో విశ్వసనీయత ఎవరికి ఉంటుంది అనే ఆలోచన మీద ఆయన జూదమాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసం ఉంటుందా, ఆశ ఉంటుందా అనే 2 గుర్రాల మీద ఆడుతున్న జూదమది. ప్రజలను ఆశ మాత్రమే ఓటు వైపు పురిగొల్పినట్లయితే చంద్రబాబు నాయుడు గెలుస్తారు. ఆయన చెప్పిన అదనపు డబ్బులకు ప్రజలు పడిపోతారు.
అలా కాకుండా విశ్వాసం ప్రజలను నడిపించేట్లయితే మళ్ళీ జగన్ సర్కారు ఏర్పడుతుంది. ఫలితం గురించిన ఈ చర్చను పక్కన పెడితే ఒక్కడు వర్సెస్ అందరూ ఉన్న ఈ సమర వాతావరణం గురించి చెప్పుకోవాలి. పదుగురు ఆడు మాట పాడి అయి దరజల్లు అనేది లోకనీతి. గోబెల్స్ నమ్మిన సిద్ధాంతం కూడా అదే. జగన్ తన పెద్ద గొంతుకతో చంద్రబాబు నాయుడు మోసాలను వైఫల్యాలను ఒక్క సభలో వినిపించేలోగా ఆ 10 మంది 10 గొంతుకులతో జగన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం నిరాటంకంగా చేస్తున్నారు. పదే అలా చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట పొరపాటుగా అయినా సరే వారి ప్రచారానికి ప్రజల్లో విలువ దక్కకుండా ఉంటుందా అనేది ఒక సందేహం. అందుకే ఒక్కడు అందరితో పోరాడుతున్న సమయంలో వారి గొంతు పెద్దదిగా వినిపిస్తోంది. అయితే ఏం సాధిస్తుంది అనేది వేరే సంగతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలోని లోపాన్ని ప్రస్తావించుకోవాలి. ఆయన నమ్మే సిద్ధాంతం సింహం సింగిల్గా వస్తుంది అనేదే కావచ్చు. కానీ జగన్ ఇప్పుడు ఒక్కడిగా ఉన్నారా, ఒంటరిగా ఉన్నారా అనేది కూడా చర్చించాల్సిందే. ఎన్నికల భారాన్ని జగన్ ఒంటరిగానే మోస్తున్నారు. 10 మంది చేస్తున్న దాడిని ఒక్కడుగానే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఒక రకంగా ఆయన స్వయంకృతం అని కూడా చెప్పుకోవాలి. గత ఎన్నికలతోనే పోల్చుకుంటే అప్పట్లో ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. వారు కూడా ముమ్మరంగా తిరుగుతూ సభలు నిర్వహించారు. కారణాలు ఏవైనా కావచ్చు కాక ఇవాళ ఎవరూ లేరు. పైపెచ్చు షర్మిల ప్రత్యర్థుల జట్టులో ఉండి అన్నమీదికి కాలు దువ్వుతోంది. ప్రత్యర్థులు అందరికంటే కూడా అతిగా స్పందిస్తోంది. తల్లి కూడా ఇప్పుడు ఆయన వెంటలేదు. కుటుంబ కారణాలు ఈ పరిస్థితికి దారితీసి ఉండొచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొక నాయకుడు కూడా లేరా? ఇది జగన్ స్వయంకృతం కాదా? ఒక నాయకుడి సమర్థత అనేది ఆ నాయకుడి పరోక్షంలోనే బయటపడుతుంది. నాయకుడు అనేవాడు స్వయంగా కురుక్షేత్రంలో లేకపోయినా సరే ఆయన ఉన్నప్పటి మాదిరిగానే అన్ని పనులు సజావుగా జరిగినప్పుడే అది నాయకత్వపు లక్షణం అనిపించుకుంటుంది. కానీ జగన్ తన పార్టీని ఏకధ్రువ వ్యవస్థగా నడపదలుచుకున్నారు. తాను తప్ప మరెవరూ పార్టీని నడిపేవారు కాకూడదు. అందరూ తన వెంట నడిచేవారు మాత్రమే అయి ఉండాలి అనేది ఆయన ఆలోచన. ఇది అహంకార సూచిక కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ. తానొక్కడే మోనార్క్గా ఉండాలని ఆయన అనుకుంటున్నారా? గతంలో ఆయన సంకల్పించిన ఓదార్పు యాత్రను తన పరోక్షంలో షర్మిల కొనసాగించడమే కదా ఆనాడు పార్టీకి బలంగా అయింది. జగన్ తప్ప మరో రాష్ట్ర స్థాయి నాయకుడిని వైసీపీలో ప్రజలు ఊహించుకోలేని పరిస్థితిని ఆయన ఎందుకు కల్పించారో తెలియదు. తాను పడినంత కష్టం చిత్తశుద్ధితో తన పార్టీ కోసం చేయగల వాళ్ళు మరొకరు ఆయనకు కనిపించలేదా అనేది కూడా తర్కించుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తే ఆయన బలం, ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైతే ఆయన బలహీనత. ఆయన ఒక్కడుగా సమరసీమలో నిలబడడమే. ఎలా కలిశారు వీరసలు? ఒకరికొకరికి సిద్ధాంత సారూప్యత లేదు, భావ సారూప్యత లేదు, మైత్రి లేదు. పైగా ఒకరి మీద ఒకరు అత్యంత నీచంగా విమర్శలు చేసుకున్నారు. ఇన్ని భ్రష్టత్వాలు ఉండగా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఒక్కడిని ఓడించడానికి అందరూ కలిసి జట్టుగా ఒక్క తాటి మీదకు వచ్చేశారు. అసలు వారి కలయిక ఎలా జరిగింది? ముందుగా ఎన్డీఏ కూటమి ఎలా మళ్లీ ఏర్పడిందో చూడాలి. 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసిన మోసాల గురించి చంద్రబాబు అంత నీచమైన దూషణ పర్వం నడిపించిన తర్వాత మళ్లీ ఎలా కలిశారన్నది ఆశ్చర్యకరం. అయితే ఇందుకు చంద్రబాబు నాయుడుకు ఉన్న విశ్వసనీయత కారణం అనుకోవాలా? అంతకంటే భ్రమ, మిథ్య మరొకటి ఉండదు. మనం ఊహించే అవసరం లేకుండా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పుకున్నారు, మంచైనా చెడైనా బీజేపీతో కలిసి కూటమి జట్టు కట్టడం. పవన్ కళ్యాణ్ యొక్క రెక్కల కష్టం, నేను తిట్లు తిన్నాను, అవమానాలు పడ్డాను, త్యాగాలు చేశాను అని ఆ కూటమి కోసం పడిన కష్టాలను ఆయన చెప్పుకున్నారు. అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. తిట్లేమిటో అవమానాలేమిటో ఆంతరంగికంగా జరిగి ఉండాలి. త్యాగాలు మాత్రం మనం చూశాం. జనసేన ఆశలకు పవన్ బలానికి సంబంధం లేకుండా అత్యంత దయనీయంగా 21 స్థానాలకు ఆయన పరిమితమై పోటీ చేస్తున్నారు. ఇంతకు పవన్ అంత ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్కు వేరే గతి లేదు.
గాలిబుడగ లాంటి తన బలాన్ని ఏదేదోగా ఊహించుకుని 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినందుకు తల బొప్పి కట్టిన వైనం ఆయనకు ఇంకా గుర్తుంది. తను సొంతంగా ఎన్నికల్లో దిగితే సర్వనాశనం అవుతానని ఆయనకు స్పష్టత ఉంది. పార్టీ నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా సీఎం అయిపోవాలని కలగన్నందుకు పాఠం 2019లో నేర్చుకున్నారు. ఆ మాటకొస్తే ఆయన ఎన్డీఏలో భాగస్వామి పార్టీనే. కానీ బీజేపీని మాత్రం నమ్ముకుని ఎన్నికలకు వెళితే జోగి రాసుకుని బూడిద రాల్చినట్టే అవుతుందని ఆయనకు తెలుసు. చంద్రబాబుతో స్నేహం చేయడం తప్ప పవన్ కళ్యాణ్కు వేరే గతి లేదు. అయినంత మాత్రాన పవన్కు చంద్రబాబు మీద నమ్మకం కూడా లేదు. చంద్రబాబుతో తాను కలిసినంత మాత్రాన జగన్ను ఓడించి అధికారంలోకి రాగలమనే విశ్వాసం కూడా లేదు. చంద్రబాబు రాజకీయం అనేది రాష్ట్రంలో ముగిసిపోయిన శకం అని కూడా పవన్ గ్రహించాడు. అందుకే మోదీ ఫ్యాక్టర్ను కూడా జోడించడానికి తాపత్రయపడ్డాడు. ప్రత్యేక హోదాను వద్దని సొమ్ములు కాజేయడం కోసం ప్యాకేజీకి ఒప్పుకుని ప్లేటు ఫిరాయించి తమ మీద చంద్రబాబు వేసిన నిందలను కమలనాథులు మర్చిపోలేదు. అందుకే వారు ఒప్పుకోలేదు. మోదీకి మాత్రమే అంతో ఇంతో పాజిటివ్ వేవ్ ఉన్నది గనక తన చేతగానితనం, చంద్రబాబు చాణక్యం, పార్టీ నిర్మాణాలకు తోడుగా కలుపుకుంటూ గట్టున పడతామని పవన్ ప్రయత్నించారు. అలా తిట్లు తిని మరీ కూటమిని ఏర్పాటు చేయటంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. మరి షర్మిల, సునీతల పరిస్థితి ఏంటి? ఈ రావణాంశంలోనికి వారు ఎలా చొరబడ్డారు? పవన్ను మించి గతిలేని తనంతో అల్లాడుతున్న మరో నాయకురాలు షర్మిల. తెలంగాణలో వెర్రి కేకలు పెడుతూ నడిపిన పార్టీని మూత పెట్టేశారు. అక్కడి కాంగ్రెస్ ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలాంటి నాయకురాళ్లను వేనవేలుగా చూసి ఉండే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ను చేసింది. జస్ట్ సోనియా ఈగోకు కొరుకుడు పడకుండా ప్రశ్నార్థకంగా ఆమె ఎదుట మిగిలిన తలెత్తుకుని బోర విరుచుకుని నిలబడిన జగన్ వ్యక్తిత్వంపై బురద చల్లించడం తప్ప మరొక లక్ష్యం ఆ నియామకం వెనుక లేదు. ఏపీలో శవాసనం వేసిన పార్టీకి షర్మిల నాయకత్వం 1% కొత్త ఓటు బ్యాంకును తీసుకురాగలదనే నమ్మకం కూడా ఉంది. ఆ మేరకు ఓట్ షేర్ పెంచినా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేలాగా ఒప్పందం, గెలిచే పని లేదు, నోరేసుకుని తిడుతూ ఉండడం, ఓట్లు పెరిగితే ఓడిన తర్వాత రాజ్యసభ పదవి పుచ్చుకోవడం లక్ష్యాలుగా చిన్నాన్న హత్యను ఏకైక అస్త్రంగా అన్న మీదకు సంధించడానికి షర్మిల వచ్చారు. చిన్నాన్న హత్య విషయంలో న్యాయం అనే నాటకీయమైన మాటలను వాడి ఆమె సునీతను తన వెంట అంగరక్షకురాలుగా మార్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు చెల్లెమ్మలు రావణాంశంలోకి ప్రవేశించడం మాత్రమే చంద్రబాబు నాయుడు చాణక్యం. ఆయన తన తెలివితేటలను ఎలా వాడారో, లేదా షర్మిలకు ఎలాంటి తాయిలాలు ప్రకటించారో, లేదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా తెర వెనుక నుంచి వ్యూహరచన చేశారో అదంతా ఆయన తెలివితేటలే. ఏమైతేనేం తాను ఇచ్చిన స్క్రిప్టును చదివే బొమ్మలాగా, తాను ఆడించినట్లుగా ఆడే తోలు బొమ్మలాగా షర్మిలను ఆయన తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారు. ఆమె వెంటే సునీత కూడా. నిజానికి ఒక దశలో సునీత కడప ఎంపీగా తెలుగుదేశం తరపున పోటీ చేస్తుందనే ప్రచారం కడపలో జరిగింది. పసుపు రంగు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ షర్మిల కాంగ్రెస్ నేత అయ్యాక చంద్రబాబు తన పావులు చకచకా కదిపారు. వారినే తన అప్రకటిత పావులుగా మార్చుకున్నారు. పేకాట ఆడేటప్పుడు దొంగాట ఆడే ప్రబుద్ధులు కాలర్ మడతల్లో, షర్ట్ స్లీవ్ మడతల్లో దాచిపెట్టుకున్న అవసరాన్ని బట్టి షో చేయడానికి వాడే జోకర్ బొమ్మల్లాగా వారిని చంద్రబాబు మలుచుకున్నారు. కాంగ్రెస్ లాంటి వాళ్ళు అసలు అధికారం కోసమే పోటీ చేస్తున్నారా? అసలు వాళ్లకు అధికారం ఏనాటికైనా దక్కే వ్యవహారమేనా అనేది కూడా సందేహమే. కానీ వారు కూడా అధికారం కోసమే తలపడుతున్న పార్టీ స్థాయిలో స్ట్రైట్ గా జగన్ మీదకే తమ సమస్త విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. చంద్రబాబు చాణక్యమది. అందరూగా తలపడుతున్న రావణాంశంలోని మరో చోటా నాయకుడు నారాయణ. ఆయన ఆత్మ చంద్రబాబు భజన చేయమంటూ ఉంటుంది. ఆయన కులం చంద్రబాబును మళ్ళీ సీఎంగా చూడాలని కలగంటూ ఉంటుంది. కానీ ఇన్నాళ్ళు కప్పుకున్న ఎర్ర జెండా బుద్ధులు పై మెరుగుల్లాగా ఆయనతో వేరే పనులు చేయిస్తూ ఉంటాయి. ఇండియా కూటమిలో తాము భాగం అంటూ ఆయన షర్మిల పంచను ఉంటారు. కానీ మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని చంద్రబాబు స్క్రిప్టుకు అనుగుణంగా కనిపిస్తుంటాయి. ఇక కీలకంగా మిగిలిపోయిన 2 తలాల గురించి చెప్పుకోవాలి. రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడును మించిన మహానుభావుడు భూమండలంలో మరొకడు లేనేలేడని కీర్తిస్తూ, జగన్మోహన్ రెడ్డి వంటి దుర్మార్గుడు కూడా కానరాడని నిందిస్తూ తమ బతుకులను సంకుచితంగా మార్చడానికి వారిద్దరినీ ప్రేరేపించిన సారూప్య అంశమేమిటి? జగన్ ఏ ప్రజలకు ద్రోహం చేశాడని రాక్షసుడిలా గ్రాఫిక్స్ తో అభివర్ణించడానికి వారికి మనసొస్తోంది. చంద్రబాబు నాయుడు బొమ్మకు అదనంగా 2 చేతులు జోడించి శంకు చక్రాలు పెట్టి నారాయణుడి అవతారంగా చెప్పడం, లేదంటే అంతకు మించి ఆయన్ను స్తుతిస్తున్నారు. కేవలం కులం తప్ప, తమ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి చేతిలోనే రాష్ట్ర అధికారం ఉండాలనే దుగ్ధ తప్ప వారిద్దరికీ మరొక ఎజెండా ఉందా? జగన్ ప్రభుత్వంలో లోపాలుంటే చెప్పొచ్చు,
కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. లోపాలు చెప్పడం మంచిదే అనుకుందాం. కానీ జగన్ ఇన్ని పథకాలు తెస్తే వాటన్నింటినీ చంద్రబాబు కొనసాగిస్తానని అంటోంటే ఆ పథకాల్లో ఒక్కటంటే ఒక్క మంచి అంశం కూడా వారిద్దరికీ కనిపించటం లేదంటే వాళ్ళు ఎంతగా కులాంధులుగా మారిపోయారో అర్థమై జాలి వేస్తుంది. అక్కడితో ఆగలేదు. ఇంకా మేధావులందరిది ఎక్స్ట్రా ఆర్టిస్టుల్లో వేషాలు. రావణాంశ ఉన్న వారందరూ లీడ్ రోల్స్ వేస్తోంటే మేధావుల ముసుగు వేసుకున్న రాష్ట్ర అభివృద్ధి అనే మాయమాటలు నేర్చిన ప్రబుద్ధులు లాజిక్ లేని మాటలతో జగన్ మీద కురిపించే నిందల పర్వం ఇంకొకటి. ఒక్కడే ఒకవైపు ఉండొచ్చుగాక, రావణాంశతో వర్ధిల్లుతున్న ఈ 10 మంది మరొక వైపున ఉండొచ్చుగాక. అంతిమంగా తీర్పు చెప్పేది రాష్ట్ర ప్రజలు. వారి వివేచనను ఎవరూ ప్రశ్నించజాలరు, సందేహించజాలరు. వారు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అందుకు ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. జగన్ను మళ్ళీ గెలిపిస్తే ఆయన మీద నమ్మకమే అని రుజువు, ఓడిస్తే వారి హామీల మీద ఆశలే అని అనుకోవాలి. కానీ ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనా తా చక్కనొనర్ప అంటూ ఎంతటి ఘనకార్యాన్నైనా చెదరని సంకల్పం ఉన్న ఒక్కడు సాధించగలడని ఈ పద్యం చెబుతుంది. మరి అందరినీ మట్టు పెట్టి విజయం సాధించడంలో జగన్ తన మనోబలాన్ని, కార్యశీలతను, ప్రజల నమ్మకాన్ని నిరూపించుకుంటారో లేదో చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.